ప్రైజ్ ద లార్డ్. బంగారం విలువ తెలిసిన వారి చేతిలో ఎంత బంగారం ఉంటే అంత మంచిది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బంగారం విలువ తెలియని వారి చేతిలో కేజీల కొద్ది బంగారం ఉన్నా కూడా వేస్టే. దేవుడు స్త్రీని ప్రేమించి స్త్రీకి అందాన్ని బహుమానంగా ఇస్తాడు. ఆ అందానికి జ్ఞానమును తోడు చేస్తే ఆ రెండు కలిసి జీవితాన్ని కట్టగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటాయి. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునని బైబిల్లో చెప్పబడింది. ఎంత అందం ఉన్నా సరే జ్ఞానం లేకపోతే పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటి వారైపోతారు. సామెతలు 11:22 వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకున్న బంగారానికి అది ఎంత విలువైందైనా విలువ ఉండదు. అలాగే ఎంత అందగత్తెలైనా సరే వివేకం లేకపోతే జీవితాల్ని నాశనం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లకున్న అందాన్ని బట్టి విలువనిచ్చే రోజుల్లో మనం ఉన్నాం. కానీ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఇవన్నీ క్షయమైన శరీరం నుండి వచ్చినవి. ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో ఆ అందానికి విలువను మనం కూడబెట్టుకుంటాం. కాబట్టి జ్ఞానం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. దేవుడిని అడుగుట వల్ల మనం జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. ఆత్మ వరముల ద్వారా కూడా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. జ్ఞానవంతులమై మన కుటుంబాలను, జీవితాలను కట్టుకుందాం. చదువుకునే అమ్మాయిలు ఎంత అందంగా రెడీ అయ్యామని చూసుకుంటారు. కానీ ఎంత అందంగా రెడీ అయ్యాము అనే దానికంటే కూడా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాము అని వారు పరీక్షించుకోగలిగితే విలువైన వారిగా మార్చబడతారు. అందాన్ని బట్టి విలువ కలిగిన వారిగా బ్రతకడం, లేక విలువలేని వారిగా పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటి వారిగా బ్రతకడం మన చేతిలోనే ఉంది. జ్ఞానవంతులే దేవుని నామాన్ని మహింపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.